నా పేరు శరణ్య. నేను 9వ తరగతి చదవబోతున్నాను. నేను ఈ బాల పంచాయత్ కార్యక్రమంలో మా ఊరి యొక్క సమస్యలను, నా యొక్క సమస్యలను నాకు మా ఊరిలో ఉండే ప్రాబ్లం, పాఠశాలకు వచ్చే దారిలో షాప్స్ ఉన్నాయి, అందువల్ల ఏమీ ఇబ్బంది లేదు. కానీ అందులో గుట్కా, మద్యం వంటివి తిని అక్కడే వేయడం ద్వారా వాసన వస్తుంది. అందుకు పాఠశాలకు వెళ్ళే దారిలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఊరిలో టాయిలెట్స్ వంటివి లేకపోవడం ద్వారా అందరూ బయటకు వెళ్తున్నారు. దీని ద్వారా మాకు వర్షాకాలంలో వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే ఊరిలో వైన్స్ ఉండడం ద్వారా చాలా మంది దానికి బానిసగా మారిపోతున్నారు. అందువలన ఇంట్లో గొడవలు జరిగి పిల్లలందరూ స్టడీకి దూరం పెడుతున్నారు, స్టడీని ఫోకస్ చేయడం లేదు. అలా అంటే మగవారైతే ఇంట్లో వారిని చూసి వారు కూడా అలానే మారిపోతున్నారు. మా పాఠశాల సెలవు ఉన్న రోజున బయట వారు పార్టీస్, క్రికెట్ అంటూ వచ్చి మా స్కూల్ను చాలా గందరగోళంగా మారుస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే దానిని మళ్ళీ మేమే క్లీన్ చేసుకుంటాము. మా స్నేహితులు ఇంట్లో గొడవల వలన పాఠశాలకు చాలా మంది రావడం లేదు. అలాగే మండలపూర్ నిపాని నుంచి వచ్చే పిల్లలకు ఆటోకు డబ్బులు లేకపోవడం వలన వారు ఇంట్లోనే ఆగిపోతున్నారు. దీనిని అధికారులందరూ స్పందించి వారికి బస్సును కల్పించాలని ఈ సభాముఖంగా చెప్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.